నిన్నటి రోజున మా ముస్లిం మిత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు బీటెక్ రవి గారు చెప్తున్నది అవాస్తవము. వైసీపీనే మైనార్టీల కోసం ఎంతో చేసిందని వాళ్ళు చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకు చెప్తున్నామంటే గతం నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పులివెందులకు షాదీఖానా వచ్చినది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలా. అలా పోతే ఏదో ఈద్గా గురించి బీటెక్ రవి గారు అవాస్తవం చెప్పినారు, అది ఇచ్చింది వైఎస్ కుటుంబం అని కొంతమంది అనడం చాలా దురదృష్టకరం. ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా కానీ చెప్పే మాకు ముందు వాళ్ళ యొక్క అవగాహన తీసుకొని వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు చేసినారో లేదా అని మాట్లాడితే మంచిది. దానికి ఉదాహరణకు 2010లో పులివెందుల్లో ఒక ముస్లింలు వాళ్ళ యొక్క భూమిని 2 ఎకరాల 62 సెంట్లు ఈద్గాకి ఇవ్వడం జరిగింది. ఈద్గాకి ఇచ్చిన రోజున 2010లోనే ఈద్గాను ధ్వంసం చేసడం జరిగింది. ఇది పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు ఉన్నప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి గారు కూడా ఆ పగలగొట్టిన ఈద్గా దగ్గరికి పోయినారు. తర్వాత 2014లో అప్పటికి 10 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత 14 సంవత్సరాల కాలం జరిగింది. 2014 తర్వాత బీటెక్ రవి గారు ముస్లింల యొక్క ఈద్గాను ధ్వంసం చేశారు. ఈ యొక్క ఈద్గాను ఎట్లయినా కానీ మనం తేవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడే స్థానికంగా చత్రంబడిలో మీటింగ్లో కూడా ఆయన ముస్లింల కోసం ఈ యొక్క ముస్లిం యొక్క ఆస్తిని ఎవరో వైసీపీకి సంబంధించిన ఒక రౌడీ షీటర్ ఆక్రమించుకొని పెట్టుకుంటే ఆ యొక్క ఆక్రమణ చేసిన వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే. అతనికి ఎన్నికేసుకొని ఈరోజు కూడా చెప్తాను 98 లక్షలు 95 లక్షలు ఏదో ఆ యొక్క ఈద్గా కోసం వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. కానీ ఈరోజు రికార్డు పూర్వకంగా చూపిస్తాను. ఎక్కడ మీరు ఆ యొక్క ముస్లింలకు ఇవ్వకుండా మీకు సంబంధించిన రౌడీకి మాత్రమే మీరు డబ్బులు ఇచ్చుకున్నారు, కానీ నిజంగా భూమి కలిగిన వాళ్ళకు మీరు ఇవ్వలే. 512/4లో ముగ్గురు వ్యక్తులు ముస్లింలకు సంబంధించి సుభాన్ అనే వ్యక్తి 78 సెంట్లు, అలాగే అబ్దుల్ కలాం అనే వ్యక్తికి 88 సెంట్లు, తర్వాత రసూల్ సాహెబ్ ఇతనికి 89 సెంట్లు, 2 ఎకరాల 62 సెంట్లు, 3 పాస్బుక్లు కూడా ఉన్నాయి. వాళ్ళకు ₹1 కూడా చెల్లించకుండా మీకు సంబంధించిన రౌడీ ఎక్కించుకొని మీకు సంబంధించిన రౌడీని ఈద్గా కూడా కూల్చివేస్తే ఆ రోజుల్లో కూడా మీరు వైఎస్ కుటుంబం కానీ వైఎస్ఆర్ సంబంధించిన ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఎక్కడ పోయినారని అడుగుతాను. వాళ్ళు ఈద్గాను ధ్వంసం చేస్తే ఆ రోజు కూడా ఇదేదో రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది ముస్లింలలో అని మీరు ఈ యొక్క ఈద్గా ధ్వంసాన్ని కూడా ఎవరికి తెలియకుండా అనగదొక్కిన రోజులు మీకు గుర్తులేవా? ఆ రోజు కూడా ఈనాడు పేపర్లో కూడా ఇంత స్పష్టంగా రాసినారు, ఇంత స్పష్టంగా ఈద్గా పులివెందులలో ధ్వంసం కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. కానీ మీరు సైలెంట్గా మత పెద్దలందరినీ కూర్చోబెట్టి మేము చేస్తాం, వారం 10 రోజుల్లో ఈద్గా కడతామన్నారు. ఎక్కడ కట్టారు ఈద్గా? 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే కానీ కట్టలేకపోయినారు. ఎప్పుడైతే బీటెక్ రవి గారు ఇన్ఛార్జి గారు మాట్లాడి చెప్పిన తర్వాత మాత్రమే మీరు స్పందన కలిగింది. ఇదే వివేకానంద రెడ్డి గారు ఆ రోజు కూడా బతికున్నారు. మేము ఈద్గాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈద్గాను కట్టుకునేదానికి మేము మాట్లాడుతా అంటే ఆ రోజు మేము తెస్తామని వివేకానంద రెడ్డి గారు అయితే చెప్పినారు, కాదని లేదు. కానీ సలగలిలోనికి ₹1 బిల్లు కూడా మీరు వైఎస్ కుటుంబం చెల్లించలేదు. ఇది వాస్తవము. మీరు నిజాయితీగా ఇది మీరు చెల్లించామంటే మీ ఉదయాలు మీద చేతులు వేసుకొని చెప్పగలిగితే వైసీపీ వాళ్ళు మేము ఒప్పుకుంటాం. ఎవరికి కట్టినారు? మీరు ఆక్రమణలో ఉండేవానికి కట్టినారు. నిజాయితీగా ఉన్న భూమి వాళ్ళకి ₹1 కూడా చెల్లించలే. సరే, ఇది పక్కన పెడదాం. వైసీపీ వాళ్ళే పులివెందుల్లో ముస్లింలకు అంతా చేశారు అని అంటున్నారు. సరే, ఎవరు చేసినా మంచిదని మేము కోరుకుంటాం. కానీ గతం నుంచి చూస్తే షాదీఖానాలు వచ్చినది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. తర్వాత ఈద్గాల మరమ్మతులు కూడా మేము ఎన్నో కార్యక్రమాలలో మసీదులకు చెక్కులు ఇచ్చిన కాలాలు కూడా ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. సరే, ఇవి పోతే రంజాన్ తోఫా ముస్లింల కోసం రంజాన్ తోఫా తెచ్చిన పవిత్రంగా రంజాన్ నెలలో ముస్లింలు పండగ చేసుకునేదానికి ఆర్థికంగా వెనుకబడి ఉంటారని ఆలోచించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాలు నిలిపివేసినాడు, కానీ ఏదన్నా ఒక ముస్లింల కోసం ఒక పథకం తెచ్చినాడేమో చూపించాడు.
ఇట్లా చెప్పుకుంటా పోతే ఆ సబ్సిడీ లోన్, ముస్లిం మైనార్టీకి సబ్సిడీ లోన్ ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ముస్లింలకు వాళ్ళు ఎంతో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ మీరు ఆలోచించకుండా ఏదో మేము చేసినామంటే ముస్లింలు ఎవరు మిమ్మల్ని హర్షించరు పులివెందులో. ఇంకొకటి కూడా చెప్తాను, మీరు ఇదే ముస్లింలను వందల సార్లు ఈద్గా కోసం వైఎస్ కుటుంబం ఇంటి గడప దుఃఖించినారు. కాళ్ళు అరిగేమైనా తిప్పినా కానీ మీరు తెచ్చుకోలేకపోయినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ లీడర్లు వచ్చి వివేకానంద రెడ్డి గారిని మసీదులో మీరు ఇస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈద్గా తెచ్చుకోమంటారని మేము నిలదీయడంతో ఆయన స్పందించి ఏదో అక్రమణ జరిగింది వాళ్ళని ఆ భూమి కలిగిన వాళ్ళకి డబ్బు ఇస్తామని ఆయన కూడా అన్నాడు, కానీ భూమి కలిగిన వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళకి సంబంధించిన రౌడీకి ఇచ్చినారు, ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్టించారు. అది ఎవరన్నా ఒప్పుకుంటారా? రికార్డులో ఇంత ఆన్లైన్లో రికార్డులో ఉన్న వ్యక్తికి ఇవ్వలేదు బాబు ఒక్క రూపాయి కూడా. ఈరోజు ఇస్తానంటే ఎట్లా? సరే అవి పక్కన పెడితే ఈద్గాకు సంబంధించిన భూములు, మన ముస్లింల యొక్క భూములను ఎప్పుడో ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్టరే ఆ దాంట్లో గుంతలు పెట్టి 9 ఎకరాలలో గుంతలు పూడ్చేదానికి ఇప్పుడు దాదాపు 20 లక్షల పైన అవుతుంది. అది కూడా ఆర్డీఓ గారు దృష్టికి తీసుకుపోయి బీటెక్ రవి గారు దాన్ని కూడా పూడ్చేదానికి ఏర్పాటు చేసేదానికి కూడా సార్తో కూడా మాట్లాడిన, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడిన. ఇక్కడ ఎకరా భూమి ఎప్పుడో ఇనాం ఇచ్చిన భూమిని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఆ కమిటీకి, జామియా కమిటీ కూడా చైర్మన్లుగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా